మేము డిస్ట్రిబ్యూటర్ అండి వీటికి. డిస్ట్రిబ్యూటర్ మన చుట్టుపక్కల అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఎక్కువ అమ్ముతారండి. మా దగ్గర హోల్సేల్ కాబట్టి తక్కువ పడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ చవక. మన భీమవరంలో బేకరీ ఐటమ్స్ అన్ని కూడా ఎక్కడ హోల్సేల్ దొరుకుతుందో మీకు తెలుసా? ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్ని కూడా కేక్స్ తయారు చేసుకుంటాకే లిక్విడ్స్ మన ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బేకరీ వాళ్ళే కాదు, ఇక్కడ నుంచి కొనుక్కున్నట్టుకెళ్ళి హోల్సేల్ ధరలో మన ఇంట్లో కూడా కేకులు, చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ, వీటి ప్రైజెస్ ఏంటి, ఏమేమి కంపెనీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే మన ఛానల్లో హోల్సేల్ కంటెంట్ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఓకే, మీకు యూజ్ అవుతుందని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడ విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. సార్ని అడిగి పదండి. ఇదిగోండి సార్ మనతో ఉన్నారు. ఇక్కడ విశేషాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. మరి హాయ్ సార్. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు సుబ్బారావు అండి. మన దగ్గర ఏముంటాయండి? మన దగ్గర బేకరీ రా మెటీరియల్ సప్లై అండి. మాది బేకరీ రా మెటీరియల్ అండ్ రెస్టారెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి. రెస్టారెంట్ ఐటమ్స్ కూడా. ఓకే, మాది సిజీ ఎంటర్ప్రైజెస్ అండి. మన అడ్రస్ ఎక్కడండి? మన అడ్రస్ వచ్చేసి పోలీస్ పంప్ దగ్గర నుంచి 1 వే రూట్ లో పాత ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్ అండి, భీమవరం. ఓకే, మనకి కస్టమర్ ఫోన్ చేసి ఎక్కడికైనా డెలివరీ చేయమంటే చేస్తారండి? ఖచ్చితంగా చేస్తాం సార్. ఆల్రెడీ మేము డెలివరీ చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల ఉన్న బేకరీస్ కాకుండా మేము నెల్లూరు దాకా సప్లై ఉంది సార్. నెల్లూరు వరకు? నెల్లూరు, తాడేపల్లి. ఎక్కడి నుంచైనా ఫోన్ చేస్తే మనకి ఇస్తున్నామండి. మొత్తం బేకరీస్ కి ప్లస్ బ్రెడ్ కంపెనీస్ కి అన్నిటికి ఇస్తున్నామండి. అన్నిటికి మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. అన్ని కూడా హోల్సేల్ రేట్లకి? హోల్సేల్ రేట్లకి. ఓకే అండి, ప్రైజెస్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు అడిగి సార్ని. సార్ ఏంటండి మన దగ్గర? ఇవి వచ్చేసి గ్లేజెస్ అండి. గ్లేజ్ జెల్స్ అండి. ఓకే, ఈ మేము డిస్ట్రిబ్యూటర్ అండి వీటికి. డిస్ట్రిబ్యూటర్ మన చుట్టుపక్కల అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఓకే అండి. ఇది కాస్ట్ వచ్చేసి హోల్సేల్ అయితే 400కి ఇస్తాం సార్. ఇది 400 హోల్సేల్. సింగిల్ పీస్ అయితే? సింగిల్ పీస్ అయితే. బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు? బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తామండి. ఓకే. తర్వాత ఇంకా మా దగ్గర వచ్చేసి టమాటా సాస్ అని, వెనిగర్ అని, రెస్టారెంట్ ఐటమ్స్ అండి. ఓకే అండి. తర్వాత ఈ సోయా సాస్ అని, సోయా సాస్. ఓకే, ఇలాగన్నీ ఉంటాయండి. తర్వాత చిల్లీ సాస్ ఒకటి అండి. ఇవి కంపెనీస్ ఏంటండి? ఇది మ్యాజిక్ అండి. మ్యాజిక్ అండి. ఒకటి కంపెనీస్ అండి ఇవన్నీ? ఒకటి ఒక కంపెనీ వస్తాయండి. ఇదండి ఐస్ క్రీమ్. తర్వాత ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ కి ప్లస్ జ్యూస్ మిక్స్ కి వేస్తారండి. ఇది ఇది వచ్చేసి క్యారమిల్ అండి. ఇది వచ్చేసేమో చాక్లెట్ అండి. ఫ్లేవర్స్ అండి. ఓకే, ఎంత పడతాయండి ఇవి? ఇవి వచ్చేసి 230, 250 అలా పడుతుంది. 250, 230. ఓకే అండి. ఏంటండి ఇవన్నీ కలర్స్ అండి. ఈ హోమ్ బేకర్స్ కానీ పెద్ద అయితే తీసుకోలేదు కాబట్టి చిన్న సైజులో కూడా మేము. దేని కొడతారండి ఇవి? ఈ కేక్స్ కండి. కేక్స్ ఫ్లేవర్స్ అండి. కలర్స్ అండి. కలర్స్ ప్లస్ ఫ్లేవర్స్ అండి. ఇలాగ మనం ఎసెన్స్లు కూడా చిన్న ఇట్లో ఇస్తున్నాం అన్నమాట. సింగిల్ పీస్ ఇస్తారా లేదా సెట్ తీసుకోవాలా? లేదండి, సింగిల్ పీస్ ఇస్తామండి. సింగిల్ పీస్ ఇస్తారా? ఎంత పడుతుంది పీస్ వచ్చి 50 రూపాయలు, 60 రూపాయలు అలా ఉంటుంది. ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇందులో. ఓకే. తర్వాత వచ్చేసి మన దగ్గర ఈ సమ్మర్ కదండి, సమ్మర్ సీజన్ లో అయితే మనకి ఎమ్లెషన్స్ అన్ని ఉంటాయండి. ఇందులో మ్యాంగో, పైనాపిల్, ఫ్లవర్స్, ఆరెంజ్, ద్రాక్ష, ఈ మొత్తం అన్ని మామూలుగా ఇంట్లోనే రసన కలుపుకుంటే వాడుకోవచ్చండి. ఆల్రెడీ తీసుకెళ్తున్నారు మన దగ్గర. ఓకే. తర్వాత వచ్చేసి ఇదేంటండి? ఈ వెనిలా పౌడర్ అండి. వెనిలా పౌడర్ అండి. ఇది క్యాట్ బ్రాండ్ అండి. ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 240 పడుతుందండి. హాఫ్ కేజీ వచ్చేసి 240. హాఫ్ కేజీ. ఇంకా మన దగ్గర వచ్చేసి మోడే డార్క్ కాంపౌండ్స్ ఉంటాయండి. ఏంటంటే ఇది చాక్లెట్ అండి. ఓకే, ఎంత పడుతుంది? ఇది చాక్లెట్ వచ్చేసి మీరు ఎక్కడ తీసుకున్నా, మీరు హైదరాబాద్ లో తీసుకున్నా కానీ, విజయవాడలో తీసుకున్నా, మా దగ్గర తీసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుందండి. ఒకటే ప్రైస్. ఈ డార్క్ వచ్చేసి మనకు మామూలుగానే మాల్ షాపుల్లో ఇంకా మనకి ఎక్కువ అమ్మేస్తారండి ఇవి? ఎక్కువ అమ్ముతారండి. మా దగ్గర హోల్సేల్ కాబట్టి తక్కువ పడుతుంది. తర్వాత మా దగ్గర ప్రీ మిక్సెస్ కూడా ఉంటాయండి. ఇలా పిలిసిబెరీ కూడా చేస్తామండి మేము. ఓకే అండి. పిలిసిబెరీ చేస్తామండి. తర్వాత ఫ్రెష్ అండ్ క్రమ్ చేస్తామండి. ఓకే అండి. ఎంత పడుతుంది? ఏంటి పౌడర్స్ అండి? పౌడర్స్ అండి. ఓకే. అలాగే రెడ్ వెలెట్ కూడా అండి. రెడ్ వెలెట్ కూడా చేస్తాం. ఓకే. ఇవన్నీ ప్రీ మిక్సెస్ అండి. ఓకే. తర్వాత మనకి ఇలాగ హోమ్ బేకర్స్ కి అయితే మేము లూజ్ కూడా ఇస్తామండి. ఇలాగ ఇంట్లో వాడుకోవడానికి లూజ్ కూడా చేసి ఇస్తామండి. ఇది రెస్టారెంట్ ఐటమ్ అండి. ఇది ఏంటండి? ఇది హాట్ అండ్ స్పైసీ అని. ఓకే. చికెన్ మ్యారినేషన్ వాడతారండి అన్ని. ఓకే అండి. తర్వాత ఇవి కూడా. తర్వాత పెరి పెరి అని మన పెంచ్ ప్రైస్ మీద ప్లస్ మసాలాలకు కూడా వాడతారండి. ఇది ఓకే. ఇంట్లో యూస్ చేసుకుంటారు? ఇంట్లో కదండి, మామూలుగా రెస్టారెంట్. ఎంత పడుతుంది?
ఇవి వచ్చేసి 130 పడుతుందండి. 130 పడుతుంది. తర్వాత ఇవి వచ్చేసి ఏంటండి ఇది? మాక్టైల్స్ అండి ఇవి. మాక్టైల్స్. ఓకే. ఇందులో బ్లూ ఉందండి, మొజిటో ఉందండి, ఓకే. తర్వాత జింజర్ లైమ్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, తర్వాత వెనిలా ఉంది, బబుల్ గమ్ ఉంది. ఎంత పడతాయండి అవి? ఇవన్నీ హోల్సేల్ అండి మా దగ్గర. ఫ్లేవర్ బట్టి అండి, ఒకటి కాస్ట్ ఉందంట. ఓకే. ఏం ఫ్లేవర్స్ ఉన్నాయండి? స్ట్రాబెర్రీ ఉంది, బ్లూబెర్రీ ఉంది, లెమన్ ఉంది, బబుల్ గమ్ ఉందండి, వెనిలా ఉంది, గ్రీన్ యాపిల్ ఉందండి. ఇవన్నీ క్రషెస్ అండి. ఇవన్నీ ఎసెన్స్ అండి. కేక్ ఫ్లేవర్స్ అండి. కేక్ ఫ్లేవర్స్ అండి. అవేమో సోడా ఫ్లేవర్స్ అండి. ఇవి వచ్చేసి సోడా ఫ్లేవర్స్ అండి. ఇవండి. ఓకే. ఇది 2 బ్రాండ్లు ఉన్నాయండి. బుష్ ఉంది ప్లస్ సిఈసి ఒకటి ఉందండి. 2 బ్రాండ్స్. 2 బ్రాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కేక్ జెల్స్ అండి. కేక్ జెల్స్ అండి. అవి కేజీలో ఉంటాయండి. అవి కేజీలో ఉంటాయండి. ఎన్ని కేజీలు ఉంటాయి మన స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ కేజీ కానీ స్టార్ట్ అవుతుందండి. 20 కేజీ దాకా ఉంటుంది. 20 కేజీ దాకా. ఓకే. ఎంత పడతాయండి? కేజీ లాగా ఎంత పడుతుంది? కేజీ అయితే 280 అలా పడుతుందండి. అదే 20 కేజీ అయితే ఇంకా మనం తగ్గుతుందండి అలాగే. ఓకే. తర్వాత ఈ ఫ్లేవర్స్ లో కూడా ఈ చిన్న సైజు కూడా ఉన్నాయండి మన దగ్గర. చిన్న సైజ్ ఫ్లవర్స్. చిన్న సైజు కూడా ఉన్నాయండి. గ్లేజ్ జెల్స్ అండి. ఏం ఫ్లవర్? ఇది స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ ఫ్లవర్. ఇది హోమ్ బేకర్స్ కోసం అన్ని ఐటమ్స్ చిన్న చిన్నగా ఇస్తున్నాం అండి. ఓకే. తర్వాత మన దగ్గర కోకో పౌడర్ ఒకటి ఉంటుందండి. కోకో పౌడర్. ఓకే. మోడ్డే అండి. ఏం కంపెనీ అండి ఇది? మోడ్డే అండి. మోడ్. ఇవన్నీ 5 లీటర్స్ అండి. క్రషెస్ 5 లీటర్స్ అండి. లిక్విడ్స్ అండి అవి. క్రషెస్ అండి. క్రషెస్. చాక్లెట్, పైనాపిల్, స్ట్రాబెర్రీ. ఇంకా ఇందులో 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అది మనకి 5 లీటర్స్ కాకుండా చిన్న బాటిల్స్ ఉంటాయండి. చిన్నవి ఉన్నాయండి. చెన్నై ఎంత పడుతుంది అండి? చెన్నై అయితే 210 అలా పడతాయండి. 5 లీటర్స్ అయితే 700 అలా పడుతుంది. 700. ఓకే అండి. తర్వాత ఈ జెల్లీస్ అండి, ఫ్రూట్ జెల్లీస్ అండి. ఐస్ క్రీమ్ లో వేస్తారండి. ఐస్ క్రీమ్ లో వాడుకుంటారండి అవి ఫ్లవర్స్. ఓకే అండి. ఇంకా ఇవన్నీ లిక్విడ్ కలర్స్ అండి. లిక్విడ్ అండి. తర్వాత ఇవన్నీ టాపర్స్ అండి. ఓకే. మన బర్త్డేకి తర్వాత మన దగ్గర ఈ టర్నర్ అండి. ఇది కేక్ టర్నర్ అని. ఓకే. మనం కేకులు చేసుకోవడం అంటే కేకులు చేస్తే దీని మీద రౌండ్ అవుతుందండి. ఇది టర్నర్ అండి. ఓకే. ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే. ఇవన్నీ కూడా మనకి కేక్ పైన ఏంటంటే అది? ఇది రెడ్ చెరీస్ అండి. రెడ్ చెరీస్. ఇది పైనాపిల్ స్లైసెస్. ఓకే. ఎంత పడుతుంది ఇది? ఇవన్నీ హోల్సేల్ అండి. 190, 180 అలా పడుతున్నాయి. 190, 180. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ అండి. మన దగ్గర టమాటా కచప్స్ కానీ. ఓకే. ప్యాకెట్స్ ఇవి. ప్యాకెట్స్ అండి. ఇలా మైనేజ్ అండి. ఏంటది? డెల్మోంట్ మైనేజ్ అండి. ఓకే. ప్రీమియం మైనేజ్ అండి. ఎంత పడుతుందండి ఇది ప్యాకెట్? ప్యాకెట్ వచ్చి 65 రూపీస్ పడుతుందండి. మొత్తం ప్యాకెట్ పీసులు ఉంటాయండి దీంట్లో? 100 పీసులు. ఏంటండి ఇదంతా రెస్టారెంట్ ఐటమ్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అని. ఓకే. ఈ పిజ్జాల మీద, బర్గర్ల మీద వేస్తారండి. ఓకే అండి. దాంట్లో మన స్టాక్ అండి ఇది? అదంతా మన స్టాక్ అండి. ఇవి వచ్చేసి ఫ్లెక్సిబుల్స్ అండి. ఫ్లెక్సిబుల్స్. కేక్ మీద డెకరేషన్ చేస్తారండి. ఈ కేక్ మీద డెకరేషన్ కోసం వాడుతున్నారండి. కేక్ మీద డెకరేషన్ కోసం వాడతారు. ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి. ఇది ప్యాకెట్ వైజ్ తీసుకోవాలండి. ప్యాకెట్ వైజ్ లూజ్ ఉండదు సార్. ఓకే అండి. ఇవన్నీ ఏమేం కలర్స్ ఉంటాయి మన దగ్గర? మొత్తం ఆల్ కలర్స్ ఉంటాయి ఇందులో. ఆల్ కలర్స్. ఏదైనా ఒకటే ప్రైస్ అండి? ఏదైనా ఒకటే. ఎంత పడుతుంది ప్రైస్? 100 రూపీస్ పడుతుందండి. తర్వాత వచ్చేసి ఈ చాక్లెట్ మోల్డ్స్ అండి. చాక్లెట్ మోల్డ్స్ అంటే ఏంటండి? ఇది చాక్లెట్ తయారు చేసుకోవడానికి మీకు చాక్లెట్ చూపించాను కదండి, కాంపౌండ్స్ అండి. ఓకే. కాంపౌండ్ దగ్గర తీసుకుని దీంట్లో ఫిల్ చేసుకుంటే ఈ షేప్ వచ్చేస్తుంది. అవునండి, అంతే. ఓకే. ఇందులో డిఫరెంట్ షేప్ ఉన్నాయండి. ఇందులో సిలికాన్ ఉందండి. తర్వాత ఈ ఇంట్లో లేడీస్ తయారు చేసుకుంటారండి ఇందులో. ఇప్పుడు దీంట్లో మనం వెనకాల నచ్చిన ఫ్లవర్ ఏదైనా వేసుకుంటే షేప్ మన తయారైపోతుంది. అంతే కదండి? ఓకే. దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్లు ఉంటాయండి. మొత్తం ఎంత పడుతుంది ఒకటి? ఒకటి వచ్చి 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్ పడుతుంది. అది వన్ టైం యూజ్ అండి? ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు? ఇవన్నీ ఇదైతే 40 రూపీస్ పడుతుంది. లవ్ సింబల్ అండి ఇవి. ఇందులో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది మామూలుగా ఉంచేసుకోవచ్చండి? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? దీంట్లో వేసిన తర్వాత ఇందులో వేసాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చు. షుగర్ పేస్ట్ అండి. ఓకే. ఈ ఫౌంటైన్ కేక్ అట్లా వాడుతున్నారు. దేనికి వాడతారండి? ఫౌంటైన్ కేక్. పౌడర్ ఉంటుందా? లేదండి, పేస్ట్ లా ఉంటుంది. ఇవన్నీ ఫ్లవర్స్ అండి ఇవి. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. కలర్స్, ఫ్లవర్స్. తర్వాత ఇది మన దగ్గర చీజ్ క్రీమ్ అని ఒకటి ఉందండి. చీజ్ క్రీమ్ అండి. ఏం కంపెనీ అండి ఇది? ప్రోటాస్ అండి. ప్రోటాస్ కంపెనీ.
ఓకే. ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చేసి కేజీ వచ్చేసి 200 చిల్లర అంత పడుతుంది. 250 రూపాయలు అంత పడుతుంది. 2.5 కేజీస్ అండి ఇది. ఓకే. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయండి? ఒకటే ఫ్లేవర్ ఉంటుందా? ఇందులో ఒకటే ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఇది కుకింగ్ క్రీమ్ అని వెర్సెట్ గోల్డ్ ఒకటి ఉందండి. ఓకే. హౌస్ పర్పస్ వాడుకోవచ్చు, రెస్టారెంట్లో వాడుతున్నారండి ఇది. ఇదండి. ఓకే. దేంట్లో వేసుకుంటారండి ఇది? ఇది కర్రీలో వాడతారండి. ఏ కర్రీలో వేసుకోవచ్చా? కర్రీలోకి, చట్నీలోకి. లిక్విడ్ టైప్ ఉంటుందండి. లిక్విడ్ టైప్. లిక్విడ్ టైప్ మన బిర్యానీలో కూడా వాడతారండి. ఓకే. ఇవి వచ్చేసి డెకరేషన్కి ఈ నాజిల్స్ అండి ఇవి. ఓకే. ఇలాగా లూజ్ కాలితే లూజ్ ఇస్తా ఉంటాం నాజిల్స్. దేనికి చెప్తారు? మామూలుగా మనకి డెకరేషన్ కోసం యూజ్ చేస్తారు అన్నమాట. ఇట్లా వస్తాయండి పేపర్ ఇది. ఓకే. ఇలా ఈ నాజిల్ వేసి ఓకే ఇందులో క్రీమ్ ఫిల్ చేసి పిండుకుంటాం. అది డెకరేషన్ కోసం అవుతుంది. ఇది మనకి ఏ షేప్ కదా షేప్ ఉంటుంది. ఉంటుందండి. తర్వాత ఇవి బేకింగ్ కప్స్ అండి. బేకింగ్ కప్స్ స్మాల్ కప్స్ అండి. ఇవి మఫిన్ కప్స్ అండి. ఇవి అయితే లావా కప్ అండి. లావా కప్స్ ఇలా వస్తుందండి. పీస్ వచ్చి 5 రూపీస్ అలా పడుతుందండి. ఇవి కాకుండా మన దగ్గర ఇంకా కూలింగ్ క్రీమ్ సంబంధించి, కూల్ పేస్ట్కి సంబంధించి ఐటమ్స్ ఉన్నాయండి. ఓకే అండి. చూపిద్దామా? ఓకే రండి. ఏంటంటే మనకి ఇవి కూలింగ్ క్రీమ్ సంబంధించి అండి. కూలింగ్ పేస్ట్ క్రీమ్. ఓకే అండి. ఇందులో మేము రిచ్ చేస్తామండి. రిచ్ కంపెనీది. రిచ్. ఇందులో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. ఎంత పడుతుంది? కంపెనీ ఒకటి అండి. కాకపోతే ఏంటంటే ఇందులో రేట్ వేరియన్స్ కోసం ఇదే 200 పడుతుంది. ఓకే అండి. ఇది 180 పడుతుంది. 180 పడుతుంది. ఇది 140 అలా పడుతుంది. 140 పడుతుంది. మామూలుగా సింగిల్ పీస్ అయితే ఆ రేట్లు పడుతుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే రేట్ తగ్గుతాయి. తర్వాత ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అండి. కుకింగ్ క్రీమ్. ఓకే అండి. రెస్టారెంట్ ఐటమ్స్ అండి. ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటారు? యూజ్ చేస్తారండి. ఓకే అండి. ఎంత పడుతుంది? మెయిన్ వచ్చేసి ఇది కర్డ్ రైస్ కి ఉపయోగిస్తారండి. కర్డ్ రైస్ కి ఉపయోగిస్తారు. తర్వాత ఇందులోనే వేరే ఐటమ్ ట్రఫుల్ బేస్ అండి. ఓకే అండి. చాక్లెట్ అండి. ఓకే. చాక్లెట్ కేక్ కి ఈ ట్రఫుల్ అమౌంట్ అండి. ఇవి వచ్చేసి చాక్లెట్ చిప్స్ అండి. ఇవి చిప్స్ అండి. దేనికి యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారండి? ఈ చాక్లెట్ చిప్స్ కేక్ లో వాడతారండి. ప్లస్ జ్యూసుల్లో కూడా వాడుతున్నారండి. ఇప్పుడు జ్యూస్ లో కూడా వాడుతున్నారు. ఐస్ క్రీమ్ మీద కూడా వాడుతున్నారు. ఇలా డార్క్ ఒకటి, వైట్ ఒకటి ఉంటాయి సార్ మన దగ్గర. ఈ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ అండి. ఇది వైట్ అండి. ఇది చాక్లెట్ వైట్ వస్తుంది అన్నమాట. గ్రామ్స్ లో తీసుకోవాలండి ఇవి? లేదండి, 100 గ్రామ్స్ కూడా ఇస్తున్నామండి. 100 గ్రామ్స్. ఎంత పడుతుంది 100 గ్రామ్స్? ఇది 100 గ్రామ్స్ వచ్చేసి ఇది 40 రూపీస్ పడుతుందండి. 40 రూపీస్. ఇదైతే మీకు 30 రూపీస్ అలా పడుతుంది. అది ఇంకా తక్కువ పడుతుంది. 30 రూపీస్ పడుతుంది. ఓకే. తర్వాత ఇవి వచ్చి స్ప్రింకిల్స్ అండి. ఓకే. మనకి పైన ఇస్తారు డిజైన్ కోసం. ఓకే. ఇది మనకి లూజ్ ఇస్తారా? ప్యాకెట్ లూజ్ ఇస్తామండి. ఇది ఎంతకాలం ఇస్తారు. ఇది కూడా గ్రామ్స్ లెక్క తీసుకోవాలా? గ్రామ్స్ లెక్క ఇస్తాం. 100 గ్రామ్స్ కానీ ఇస్తాం స్టార్టింగ్. తర్వాత మన దగ్గర ఇది ప్లమ్ కేక్ అండి. ఇది ప్లమ్ కేక్ మిక్స్. తర్వాత ఇది మావా కేక్ అండి. మావా కేక్ మిక్స్ అండి. ఓకే. ఇది బ్రౌనీ అండి. ఇది కూడా కేక్ అండి. బ్రౌనీ అండి. ఓకే. ఇది ఇంకా తక్కువ ఉంటదండి మనకి? ఎంత ఇదే సైజ్ ఇస్తాం. లూజ్ కూడా ఇస్తాం. లూజ్ కూడా ఇస్తారా? తర్వాత నాకు చూపించాం కదా మీకు రెడ్ వెల్వెట్ అండి. ఓకే అండి. ఇది కూడా కేక్ పౌడర్. కేక్ పౌడర్ అండి. ఇవన్నీ కేక్ మిక్సెస్ అండి. ఇలా లూజ్ చేసి కూడా ఇస్తాం. లూజ్ చేసి ఇస్తారు మనకి. అది ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్, ఒక్కొక్క ప్రైస్ పడుతుందండి. అవునండి. ఇది వచ్చేసి బ్రౌనీ అండి. ఇది బ్రౌనీ. ఓకే. ఎగ్లెస్ బ్రౌనీ అండి. ఇది 5 కేజీస్ బ్యాగ్ అండి. ఇది 5 కేజీ బ్యాగ్. ఎంత పడుతుంది 5 కేజీ ప్యాకేజ్? ఇది 5 కేజీ వచ్చేసి అంటే కేజీ వచ్చి 360 అండి. ఇది మనకు లూజ్ ఇంట్లో వాడుకోవడానికి ఇస్తున్నామండి. ఇది చాలా బాగుంటది అండి బ్రౌన్. ఇది ఓకే అండి. ఏం కంపెనీ అండి? ఇది టవర్ కంపెనీ అండి. టవర్ కంపెనీ. ఓకే అండి. ఇవి వచ్చేసి ఈ డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇది ఈ బేకరీ వాళ్ళకి లూజ్ చేసి ఇచ్చిన వల్ల ఇలా ఉన్నాయండి ప్యాకెట్లు. ఈ ఫుల్ ప్యాకెట్లు వస్తాయి, కేజీ ప్యాకెట్లు. ఓకే. కాకపోతే మనం 100 గ్రాములు కూడా 50 గ్రాములు కూడా ఇస్తున్నామండి. ఓకే. వీటి పేర్లు ఏంటండి? ఈ మామూలు డెకరేషన్ బాల్స్ అంటారు. ఓకే అండి. మీరు చూసారు కదా, ఒకసారి వీళ్ళ స్టోర్ కి విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి. వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ రేట్ కి మనకు అందిస్తున్నారు. ఇంకా వీళ్ళ అడ్రస్ వచ్చేసి భీమవరం 1 లో నియర్ పోలీస్ బొమ్మ సెంటర్ దగ్గర బస్ స్టాండ్ నుంచి వచ్చే 1 వే రూట్ లో లెఫ్ట్ సైడ్ కి చిన్న సందు కింద ఉంటదండి. అలా లోపలికి వెళ్తే శ్రీజీ ఎంటర్ప్రైజెస్. వీళ్ళ అడ్రస్, లొకేషన్, అలాగే వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడ్రస్ తెలియపోయినా సరే వాళ్ళ నంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా హోల్సేల్ షాప్స్ ఉన్నా, మీ షాప్స్ లో ఏమైనా ఆఫర్స్ ఉన్నా సరే నా నంబర్ కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నా ఛానల్ ద్వారా వ్యూయర్స్ కి తెలియజేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బై. ఆల్వేస్ చౌక.